హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నా పేరు బాల, మీరు చూస్తున్నారు బాల టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మరో కంపెనీ గురించి మీకు చెప్పబోతున్నాను. అది ఏ కంపెనీ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈ పాటికి తమిళ చూశారు కదా. అవును ఫ్రెండ్స్, హీరో మోటార్ కార్ప్లో జాబ్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు 2 పాయింట్స్ ఫ్రెండ్స్. వీడియో చూసి మెసేజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఫ్రెండ్స్, చాలామంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అనమాట. బ్రో, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి బ్రో, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి అని అడుగుతున్నారు అనమాట చాలామంది. ఫ్రెండ్స్, నేను నెంబర్ ఇస్తే ఏంటంటే అందరు చూస్తారనమాట, అందరు కాల్ చేస్తారు. సో నేను నెంబర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అనేది నేను కాల్స్కి అటెంప్ట్ చేయాలన్నమాట. అటెంప్ట్ చేసి రిప్లై ఇవ్వాలి. సో నేను జాబ్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా కాల్ చేస్తే నేను అటెంప్ట్ చేసి చెప్పాలన్నమాట. చెప్పకపోతే ఏంటంటే నా ఛానల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాగే మీరు కూడా కొంచెం కోపడే అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే కొంచెం క్లియర్గా వినండి. నేను కొన్ని రోజుల్లో దగ్గరలో మీకంటూ ఒక వాట్సాప్ నెంబర్ని క్రియేట్ చేస్తాను. అంటే నా పర్సనల్ నెంబర్ కాదు, సపరేట్గా నేను 2 మొబైల్స్ వాడతాను ఫ్రెండ్స్. ఒకటి వచ్చి నా మెయిన్ అనమాట, నా మెయిన్ డివైస్. నేను వాడేది ఐఫోన్ వాడతాను. అలాగే నా పర్సనల్ నెంబర్ ఒకటి అనమాట. సో నేను ఎడిటింగ్కి, థంబ్నెయిల్స్కి, ఐటీకి నేను ఇంకొక ఆండ్రాయిడ్ ఫోన్ వాడతాను. దాంట్లో నేను ఏ సిమ్ యూజ్ చేయను అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఆ ఫోన్కి ఒక సిమ్ అనేది కొంటాను. కొని దాంట్లో ఓన్లీ వాట్సాప్ మాత్రమే నేను డౌన్లోడ్ చేసి లాగిన్ అవుతాను. ఆ నెంబర్ని నెక్స్ట్ అంటే ఇంకొక 1 or 2, 3 వీడియోస్ తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ ఇస్తాను అనమాట. ఎవరైనా జాబ్ సంబంధించి డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉంటే మీరు దాంట్లో వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. వీలైతే ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మొదటి పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి, వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు, అలాగే షేర్ చేయట్లేదు. అండ్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట. నేను మోటివేషన్గా ఫీల్ అయ్యి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలామంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారని నాకు ఈ మధ్యన అర్థమైందనమాట. నాది 2, 3 వీడియోస్, 4 వీడియోస్ ఉంటే చూసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. నేను ప్రీవియస్గా చేసిన ఫ్యాక్ట్స్ వీడియోస్ కన్నా కూడా ఈ జాబ్స్ వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారు. సో అందుకని ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, మీకు కొంచెం సహాయపడదామనేసి నేను ఫ్యాక్ట్ వీడియోస్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. 3 స్క్రిప్ట్లు నేను రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను తయారు చేసి పెట్టుకున్నాను. వాటి చేసే టైం లేక వాటిని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. దయచేసి అందరూ కొంచెం ఓపికగా వినండి. ఈ 2 పాయింట్ల ఫ్రెండ్స్, మీరు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అనేది కింద కామెంట్ చేయండి. ఏదైనా సరే మీకు ఏది ఇష్టం కామెంట్ చేయండి. నచ్చింది కామెంట్ చేయండి. నచ్చదని కామెంట్ చేయండి. నో ప్రాబ్లం, నేనే ఫీల్ అవ్వను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే వీడియో చూశాక ఒకవేళ మీకు వీడియో అర్థం కాని పక్షంలో నాకు కామెంట్ చేస్తే నేను అప్పటికప్పుడు నేను రిప్లై ఇస్తాను అనమాట. ఫ్రీగా ఉంటే ఏదైనా కొంచెం వర్క్లో ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది. మీకోసమని నేను ఈ హీరో కంపెనీకి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్తే అసలు అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. అంటే గేట్లోకి మనకు అలో లేదనమాట. ఎంప్లాయీస్ మాత్రమే లోపలికి అలో అనమాట, బయట వాళ్ళు లేదనమాట. అందుకని ఫ్రెండ్స్, అక్కడ మా రిలేటివ్ ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అనమాట. ఆ అబ్బాయి ఈ మధ్య 1 month బ్యాక్ జాయిన్ అయ్యాడు అనమాట. సో ఆ అబ్బాయి కోసం నేను 1 hour వెయిట్ చేసి నేను ఆ అబ్బాయిని ఒక 1/2 hour స్పెండ్ చేసి నేను మొత్తం రాసాను ఫ్రెండ్స్. చూడొచ్చు, A to Z మొత్తం క్లియర్గా నేను రాసుకొని నైట్ ఇంటికి వచ్చేకాడికి చాలా టైం పట్టింది. ఈరోజు నా వర్క్ ఉంది. వర్క్ చూసుకొని వచ్చి నేను కొంచెం ఫాస్ట్గా మీకు వీడియో చేస్తున్నాను అనమాట. సో దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. దానికంటే ముందు సపోర్ట్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నేను కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంపెనీ నేమ్ చూస్తే హీరో మోటార్ కార్ప్. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి. హీరో మోటార్ కార్ప్ అనేది బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. బైక్ మ్యానుఫ్యాక్చర్ అంటే అన్ని పార్ట్స్ ఎక్కడ తయారవుతాయి అక్కడే బైక్ పూర్తిగా తయారై బయటకు వస్తుంది అనమాట. సో అది హీరో మోటార్ కార్ప్ కంపెనీ అంటే. నెక్స్ట్ ఫ్రెండ్స్, హీరో మోటార్ కార్ప్ అనేది శ్రీ సిటీకి అసలు ఎలాంటి సంబంధం లేదు. అర్థమైందా? అంటే హీరో మోటార్ కార్ప్ అనేది శ్రీ సిటీకి అవుట్స్కట్లో ఉంటుంది అనమాట. అంటే దూరంగా ఉంటుంది. శ్రీ సిటీకి దానికి దగ్గర ఒక 2-3 kilometers అనమాట అవుట్స్కట్. దానికి వెళ్ళాలని కూడా సరే సపరేట్ రూట్ ఉందన్నమాట.
సిటీల లోపల నుంచి బస్సులు పోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. క్వాలిఫికేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ తప్పనిసరిగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఐటీఐ కానీ లేదా ఇంటర్ కానీ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఏంట్రా ప్రిఫరెన్స్ అంటే ఐటీఐనే మెయిన్ అనమాట తీసుకునేది. ఇంటర్ ఉండే పని అయితే వాళ్ళు ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి తీసుకుంటారు అనమాట. పోతే డిప్లొమా అని అడిగితే డిప్లొమా వచ్చి రేర్ ఫ్రెండ్స్. ఆ రోజు మీరు వెళితే డిప్లొమా తీసుకోవచ్చు, తీసుకోలేకపోతే లేదు, ఏం చేయలేం. సో అక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ అనమాట. ఐటీఐతో పాటు ఇంటర్ కానీ ఉంటే కొంచెం ప్లస్ పాయింట్. ఇది ఇద్దరికనమాట, జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి వర్తిస్తుంది అనమాట. లేడీస్కి వచ్చి కనీసం ఇంటర్ ఉండాలి, 10th కూడా కాదు, కనీసం ఇంటర్ ఉండాలి. 10th ఇంటర్ ఉన్నా పర్లేదు, లేడీస్కి తప్పనిసరిగా ఇంటర్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఐటీఐ ఉంటే ఇంకేం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి లేడీస్ ఐటీఐ చేస్తలేదు నాకు తెలియదు, మేబీ చేయొచ్చు, చాలామంది చేసే ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, శాలరీ చూస్తే గ్రాస్ వచ్చి మనకు 17,000 అంటే స్టార్టింగ్లో. చాలా కంపెనీలో మనకు స్టార్టింగ్లో ఎంత ఇస్తారు, 10, 12, 11 వాళ్ళు ఇస్తారు అనమాట, లేకుంటే ఒక 13 ఇస్తారు. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పేవాను అనమాట. ఇక్కడ వచ్చి శాలరీ వచ్చి గ్రాస్ వచ్చి 17,000 అనమాట. దాంట్లో మీకు పిఎఫ్, ఈఎస్ఐ, క్యాంటీన్ అట్లా ఏ ఉన్నాయంట. అవి అన్ని పోగా మీకు మిగిలేది అంటే నెట్గా వచ్చేది ఏంటంటే 14.5 నుంచి 15K అంట. మ్యాక్సిమం లీవ్లు పెట్టుకుంటా పోతే 15K అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మెయిన్ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. తమ్నైల్లో మీకు చెప్పాను కదా, సర్టిఫికేట్లు అలా చేయాలా అని ఉంది కదా, ఆ పాయింట్ గురించి నేను లాస్ట్ చెప్తాను. సో చివరి దాకా వీడియో చూడండి, ఆ పాయింట్ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పామంటే మీకు అర్థం కాదు, అందుకే నేను లాస్ట్లో చెప్తాను అనమాట. బయట నుంచి ఎవరిని వస్తే అంటే లాంగ్ నుంచి ఇట్లా తిరుపతి కానీ చెప్పాను కదా మొన్న, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ఇట్లా సైడు దూరం నుంచి ఎవరిని వచ్చారంటే వాళ్ళకి కంపెనీని హాస్టల్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంపెనీకి ఆపోజిట్లో, కంపెనీకి రూట్కి లెఫ్ట్లో ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చి కొన్ని హాస్టల్ అనేది వాళ్ళే పెట్టినారు అనమాట, వాళ్ళే కట్టున్నారు. అక్కడ ఉండొచ్చు అనమాట. లేదు మీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, డ్యూటీ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేకంటే హాస్టల్లో మీరు స్టే చేసి అనమాట. ఒకవేళ మీరు కన్నా హాస్టల్లో స్టే చేసే పని అయితే మీకు ఎక్స్ట్రాగా 2,000 రూపీస్ కట్ చేస్తారనమాట. ఇంతకుముందు వచ్చిన 17Kలో శాలరీలో మీకు ఈఎస్ఐ, పిఎఫ్ చెప్పాను కదా, అవి కట్ అయిపోగా మీకు ఎక్స్ట్రాగా మళ్ళీ 2,000 రూపీస్ కట్ చేస్తారనమాట. అంటే హాస్టల్ ఫీజు అనమాట. ఒక నెలకి 2,000 రూపీస్ అంటే మేలే మనకు. బయట అదే హాస్టల్లో మినిమం 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 4K నుంచి 4.5, 5 కూడా తీసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీరు ఈ హీరో హాస్టల్ లాగానా ఉండే పని అయితే మొత్తం ఫ్రీ అనమాట. అంటే ఫుడ్, బెడ్, వాటర్, మీకు ఎవ్రీథింగ్ ఫ్రీ అనమాట. మీకు ట్రాన్స్ఫర్ ఖర్చు కూడా ఉందన్నమాట. ఆపోజిట్ బై వాకబుల్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి హాలిడేస్ ఫ్రెండ్స్, ఎవ్రీ సండే లీవ్. అలాగే ఎనీ పబ్లిక్ హాలిడే లైక్ సంక్రాంతి కానివ్వండి, దీపావళి అట్లుంటాయి కదా. సో అలాగా అయితే వాటన్నిటికీ మీకు లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కంపల్సరీ. అలాగే ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఉంది ఫ్రెండ్స్, ఈ జాబ్ పర్మనెంటా కాదా అని చాలామంది అడుగుతున్నారు. ఈ కంపెనీలో, హీరో కంపెనీలో పర్మనెంట్ ఉంది. అది ఎలా ఉందరా అంటే మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్, మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈ 3 years కానీ మీరు అక్కడ చేస్తే అప్పుడు మినిమం శాలరీ ఇస్తారనమాట మీకు. అంటే స్టార్టింగ్ 15K వస్తుంది కాబట్టి చేతికి, ఈ 3 years లోపల మీకు ఒక 20K దాకా రావచ్చు. ఈ 3 years కన్నా మీరు కంటిన్యూషన్ చేస్తే 4th ఇయర్లో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారంట. ఓకేనా. ఇది కంపెనీ రోల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఈ 3 years మీరు జాయిన్ అయిన తర్వాత 3 years మీరు వర్క్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చి మీకు కానీ ఓకే నో ప్రాబ్లం మేము చేసుకుంటాం, చేయగలుగుతామని ఉండే పని అయితే ఆ తర్వాత 4th ఇయర్లో పర్మనెంట్ చేస్తారంట. ఎందుకంటే మోటార్ కార్ప్ అనేది ఇప్పుడు లోపల హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట, తప్పనిసరిగా హార్డ్ వర్క్ ఉంటుంది. ఐటీ అంటేనే హార్డ్ వర్క్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది. సో ఇదన్నమాట కంపెనీ రోలా కాదనేది మీరు ఇంటి రోజు మీరు అడగచ్చు అనమాట. కంపెనీ రోలా కాదా, కాంట్రాక్ట్ అయితే అక్కడ లేదనమాట. డైరెక్ట్గా మీకు జాబ్ ఇస్తే కంపెనీ ఇస్తుంది అనమాట, లేకపోతే లేదు. ఇది హీరో గురించి. ఒకవేళ మీరు జాయిన్ అయినాక
జాయిన్ అయినాక శాలరీ అకౌంట్ వాళ్ళే ఇస్తారనమాట, వాళ్ళే చేయిస్తారు. ఫ్రెండ్స్, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఏజ్ లిమిట్. దీనిలో కంపల్సరీగా 18 పూర్తయిపోయి ఉండాలి. ఆ తర్వాత వచ్చి ఏజ్ ఎండింగ్ వచ్చి 25 ఇయర్స్. 25 ఇయర్స్కి తక్కువ ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంట ఏజ్లో. ఒకటి గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, హీరో కంపెనీలో ఏజ్ లిమిట్ వచ్చి అంటే స్టార్టింగ్ వచ్చి 18+, ఆ తర్వాత వచ్చి 25 ఇయర్స్ బిలో అనమాట. అబోవ్ అయితే లేదు. లేడీస్కి అయినా సరే జెంట్స్కి అయినా సరే సేమ్ అంతే అనమాట. నెక్స్ట్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఐడి కార్డు, అంటే కంపెనీ ఐడి కార్డు అనమాట. ఆ తర్వాత యూనిఫామ్ అండ్ షూస్, క్యాప్ ఏది ఇస్తారంట. సో అది వాళ్ళు ఇచ్చేది అనమాట. తర్వాత ఫ్రెండ్స్, డ్యూటీ టైప్ వచ్చి ప్రజెంట్ జనరల్ నడుస్తుంది అనమాట. అంటే షిఫ్ట్స్ కూడా ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజు. ఏ డిపార్ట్మెంట్కి వర్క్ ఎక్కువ ఉందో, ఏది అవసరం ఉందో ఆ డిపార్ట్మెంట్ పెట్టి మీకు షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. లేకుంటే జనరల్ అంటే ఒక 70% జనరల్ చూసుకుని వచ్చేస్తున్నారు. మిగతా 30% వచ్చి అది లేడీస్ జెంట్స్ నాకు కరెక్ట్గా తెలియదు. నైట్ షిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. 3 షిఫ్ట్స్ అనమాట. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. మీకు జనరల్ డ్యూటీ అయితే మీకు 8 అవర్స్ అనమాట. ఓకేనా? మరి ఎన్ని షిఫ్ట్ జరుగుతాయంటే ప్రతి సోమవారం అంటే ఎవరి మండే కంపెనీకి ఆపోజిట్లో గేట్ ఉంది కదా, అక్కడికి వచ్చారంటే నేను క్లాక్ లోపల చేశారంటే వాళ్ళు 9 to 9:30 లోపల వచ్చి తీసుకెళ్తారు అనమాట. ఇది ఇంటిలో జరిగే టైము, ప్లేస్ అనమాట. ఎక్కడ జరుగుతున్నారంటే ఇంతకు నేను చెప్పాను కదా, కంపెనీకి ఆపోజిట్లో మీకు బిల్డింగ్స్ మీద హాస్టల్ చెప్పాను కదా, ఆ హాస్టల్ దగ్గరే కాన్ఫరెన్స్ హాల్లో పెద్దగా ఉందంట. అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి సెలెక్టెడ్ వాళ్ళని తీసుకుంటారు, కాని వాళ్ళని పంపించేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి మెయిన్ థింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే, లాస్ట్ టైం మా రిలేటివ్ అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తే ఆ అబ్బాయితో పాటు 30 మెంబర్స్ కాదంట. మొత్తం 35 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయింది కేవలం 10 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారంట. అంటే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అలా చేస్తారు అనమాట. చాలా స్ట్రిక్ట్ అనమాట. ప్రతి ఒక్కటి కంపల్సరీగా నీట్గా క్లియర్గా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండకూడదు. ఓకేనా? దాన్ని బట్టి మీరు కాన్ఫిడెంట్గా మీ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్, మీ ఏజ్ అన్నీ గౌరవించాలైతే ఇప్పుడు ఉన్నతం చేస్తాం. ఎందుకంటే అవి మోటార్ సైకిల్స్ కాబట్టి లోపల కొంచెం హార్డ్ వర్క్ అనమాట, హీట్ ఉంటుంది. ఇవన్నీ మనం ఫేస్ చేయగలం అనుకునే పని అయితేనే రెండు అనమాట. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే. అంటే నేను చెప్పేది అంటే లేడీస్ అక్కడ ప్రజెంట్ జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ పనిచేస్తారు అనమాట. సో లేడీస్ కన్నా ఎక్కువ కష్టమైతే లేడీస్ ఉండలేరు అనమాట. వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు కాబట్టి జెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట అనేది నా నమ్మకం అనమాట నేను చెప్పేది. ఆ తర్వాత వచ్చి ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్ట్ ఎట్లా అంటే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అంట. మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే జాయిన్ తర్వాత హాస్టల్లో ఉంటే ఓకే, హాస్టల్ కానీ లేకపోతే మీరు ఒకవేళ బయట స్టే చేసినా, బయట హాస్టల్లో ఉన్నా, లేదా ఇంటి నుంచి వెళ్ళినా సరే తప్పకుండా మీ సొంత వెహికల్లోనే వెళ్ళాలన్నమాట. అంటే బైక్లో కానీ, ఆటోలో కానీ, బస్సులో కానీ వెళ్ళాలి. ఆ కంపెనీకి ఒక దగ్గర ఒక 1 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో మీకు ఒక బస్ స్టాండ్ ఉందన్నమాట. బస్ స్టాండ్లో మీరు దిగి కంపెనీకి వెళ్ళిపోవచ్చు, బైవాక్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ బైవాక్ వచ్చి బస్సు ఎక్కెళ్ళచ్చు అనమాట. ఆ బస్సు వచ్చి ఆ పాయింట్ నుంచి మనం సత్యవేడ పోవచ్చు, కాళాశ్వరి పోవచ్చు, తటకు రావచ్చు, సులేపేట పోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనమాట ట్రాన్స్పోర్ట్లో కొంచెం మీరు గమనించుకుని రండి అనమాట. వాళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవి వచ్చి కంపెనీ స్టాఫ్కి అనమాట. అంటే కంపెనీ స్టాఫ్ అంటే హెచ్ఆర్లకి, అడ్మిన్ వాళ్ళకి, అంటే వాళ్ళకన్నమాట కొంచెం పొజిషన్ కత్తుకున్న వాళ్ళకి బస్సు ఫెసిలిటీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ట్రాన్స్పోర్ట్ గురించి. ఇంకా లాస్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఫుడ్ వచ్చి మనం కంపెనీకి వెళ్ళి మనం టిఫిన్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. టిఫిన్కి లంచ్కి మధ్యలో 10 o'clockకి మీకు టీ బ్రేక్ అంట. లంచ్ తర్వాత 3 PM అంటే మధ్యాహ్నం 3 గంటలకి జ్యూస్ ఇస్తారంట. అది కూడా 10 minutes బ్రేక్ అనమాట. లేదా కొంచెం స్మాల్ ఫ్రెషప్ అయ్యి జ్యూస్ తీసుకొని మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు. 3 అంటే 3:10కి 3:15కి వచ్చేయాలన్నమాట. ఆ నుంచి కరెక్ట్గా 1.5 hour అంటే 5:30కి అంతా మిమ్మల్ని బయట పంపించేస్తారనమాట వర్క్ అయిపోతే. ఇది ఫ్రెండ్స్ టోటల్గా హీరో మోటార్ కార్ కంపెనీ గురించి నేను గ్యాదర్ చేసింది. అన్ని పాయింట్లు మీకు చెప్పాను అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకరు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ఫస్ట్ నుంచి చూడండి, మళ్ళీ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ది నేను మొదట చెప్పినట్టుగా ఒక ఇంపార్టెంట్ అయిన నోట్ చెప్తాను కదా. ఆ నోట్ ఏంట్రా అంటే
కంపెనీకి వచ్చేటప్పుడు మీరు తప్పకుండా ఒరిజినల్స్ని తీసుకురావాలి. అవి ఏవైనా కానీ సరే, టీసీ కావచ్చు, మార్క్ లిస్ట్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మీకు ఏమున్నాయో అవన్నీ మీరు డిప్లొమా చేస్తున్నారా, ఐటీ చేస్తున్నారా, డిగ్రీ చేస్తున్నారా, ఇంటర్ చేస్తున్నారా, ఏవైనా సరే మొత్తం ఒరిజినల్ తీసుకురావాలి. ఒరిజినల్ని వాళ్ళు తీసుకుంటారంట, చెక్ చేస్తారంట. ఆ తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలంట తప్పనిసరిగా. మీరు సెలెక్ట్ అయితే, ఎంతమంది సెలెక్ట్ అయినా సరే, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే తప్పనిసరిగా సర్టిఫికేట్లు అనేటివి మీరు ప్రొవైడ్ చేయాలి, ఇచ్చేయాలి, సబ్మిట్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 months తర్వాత మళ్ళీ మీకు వాటిని రీబ్యాక్ చేస్తారంట. ఈ 3 monthsలో వాళ్ళు మీరు చదివిన కాలేజ్ కానీ ఏదైనా కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కాలేజ్కి ఫోన్ చేయటం కానీ ఎంక్వైరీ కానీ చేసి ఈ అబ్బాయి అక్కడ చదివాడా, ఈ అమ్మాయి అక్కడ చదివిందా లేదా, ఈ సర్టిఫికేట్ ఒరిజినల్లా కాదని చెక్ చేస్తారంట. ఆ తర్వాత వాళ్ళు 3 months అబవ్ అంటే 6 months కావచ్చు, లేకుంటే 1 year కావచ్చు, 2 years కావచ్చు, లేకుంటే 1 weekలో మీకు ఇచ్చేయచ్చు, లేదంటే అట్ట కూడా పర్మిట్ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు జాబ్ రిజైన్ చేస్తారో అప్పుడు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు ఒకవేళ ఒరిజినల్స్ కన్నా అక్కడ మీరు సబ్మిట్ చేసినట్టయితే వేరే కంపెనీకి ఇంటర్వ్యూ పోవాలంటే పోలేరు అనమాట. మనం ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు మనం జిరాక్స్ చూపించినా కూడా సరే, జాయినింగ్ రోజు లేకుంటే సెలెక్ట్ అయినాక ఒకసారి వెరిఫికేషన్ కానీ సర్టిఫికేట్ చూపించమంటారు, ఒరిజినల్స్ చూపించమంటారు అనమాట. సో అది చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు హీరోలో కానీ జాయిన్ అయితే మీరు చాలా లక్కీ ఫెలోస్ ఫ్రెండ్స్. ఎందుకంటే హీరో అనేది పెద్ద సంస్థ అనమాట. మన ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. సిటీలో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ అవన్నీ ప్రైవేటు ప్రొడక్షన్ బట్టి తీసుకోవటం, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే లీవ్స్ ఇవ్వటం, పంపించేయటం కూడా చేస్తున్నాయి అన్నమాట కొన్ని కంపెనీలు. కానీ హీరో అట కాదనమాట. ప్రాపర్గా డ్యూటీ ప్రొవైడ్ చేస్తుంది, లీవ్స్ కంపల్సరీగా ఇస్తుంది, అలాగే శాలరీ ప్రతి నెల 6వ తేదీ అనేది మీకు శాలరీ పడిపోతుంది అనమాట. ఎవ్రీ మంత్ 6th 10 గంటలకంతా 11 గంటలకంతా శాలరీ పడిపోతుందంట. ఇది ఫ్రెండ్స్ హీరో మోటార్ కార్ప్ గురించి పూర్తి వివరాలు అనమాట. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి వారికి ఎలాంటి జాబ్స్ అనేది చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఏదన్నా ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఇమ్మీడియట్గా మీకు రిప్లై ఇస్తాను. అలాగే చాలామంది ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేశారంటే నేను ఇంకొన్ని జాబ్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ప్రజెంట్ ఫ్రెండ్స్ జాబ్ చేస్తున్నాను మీకోసమని, కంపెనీకి తిరిగి నేను డేటా కలెక్ట్ చేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. నా వల్లైనంత సహాయం చేద్దామని నేను చేస్తున్నాను అనమాట. మీరు తిరిగి నాకు ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ నాకు కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నేను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే నేను కోరేది. ఓకే ఫ్రెండ్స్, లెంత్ పెరిగిపోతా ఉంది వీడియో. సో ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకోసం అనేది ఒక నెంబర్ అనేది నేను క్రియేట్ చేస్తాను. అది కూడా జస్ట్ వాట్సాపే. ఎమర్జెన్సీ అయితేనే నేను కాల్ మాడగలను, ఎందుకంటే నేను జాబ్ చేస్తాను అనమాట. నాకు ఇబ్బంది కలగకూడదు. మీకు ఓకే అయితే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ గురించి ఓకే చెప్తే ఓకే చెప్పండి, లేకుంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదనమాట. వద్దంటే వద్దని చెప్పండి, ప్రాబ్లం లేదు. లేకుంటే నేను ఒక పోల్ కనెక్ట్ చేస్తాను. వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను కింద ఒక పోల్ పెడతాను ఫ్రెండ్స్. దానిలో ఎస్ అని అంటే నేను ఖచ్చితంగా ఒక నెంబర్ తీసుకొని మీకు వాట్సాప్ క్రియేట్ చేస్తాను మీకోసం. అది ఓన్లీ మీకోసం అనమాట. నేను వాడినది యూట్యూబ్ సంబంధించి ఎవరైనా డౌట్స్ కానీ ఈ జాబ్ సంబంధించి కానీ ఏదైనా అడిగితే నేను రిప్లై ఇస్తాను అనమాట. దాని వరకే అది. మీకు ఓకే అయితే పోల్లో ఎస్ అని పెట్టండి, వద్దన్న పని అయితే నువ్వు చెప్తే నేను కామ్ అయిపోతాను. వీడియోస్ మాత్రం వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు ఫ్రెండ్స్, నేను కొన్ని రోజులు ఓన్లీ ఈ జాబ్స్ గురించి చేద్దామని ఫిక్స్ అయినాను. జాబ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.